మన రాష్ట్రంలో ఈ కొంచెం ఈ బ్యాడ్ ట్రెడిషన్ ఉంది. ఒకటి అంతే, ఈ పసిపాపని అమ్మడం కొనడం. సో అలాంటి కేసెస్ కూడా సి టీం వాళ్ళు 6 కేసెస్ దానికి సంబంధించి కూడా బుక్ చేయడం జరిగినాయి. తర్వాత ఈ లింగ నిర్ధారణ, కొంతమంది డాక్టర్స్లు రేడియోలాజిస్టులు ఈ లింగ నిర్ధారణ చేసి అది ఫీమేల్ ఫిటస్ ఉంటే అబార్షన్ చేయాలని ఇమీడియట్ అక్కడ సలహా ఇస్తున్నారు. అక్కడ మన గర్భిణి మహిళా కానిస్టేబుల్ సి టీం మెంబర్ డికాయ్గా అక్కడ ఆపరేట్ చేస్తూ ఈ సంవత్సరం కూడా ఒక హాస్పిటల్ మీద దాడి చేసి ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా 9 కేసెస్లో 15 డాక్టర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్ స్పెషలీ ఈ సి టీం డికాయ్ వర్క్ ఫార్ ప్రివెంటింగ్ సెక్స్ డిటర్మినేషన్ ర్యాకెట్ ఈవెన్ at the government level of గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ ఆల్సో వాళ్ళు అప్రిషియేషన్ చేశారు. ఎవరు కూడా ఇలాంటి పని ఎక్కడ చేయలేదు. తర్వాత మార్గదర్శక్ అని మన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న మహిళా వింగ్ విమెన్స్ ఫోరం మన జాయింట్ సెక్రటరీ లతా గారు ఇక్కడ ఉన్నారు. సో మన మహిళా ఫోరం ద్వారా ఈ మార్గదర్శక్ అని ఈ సంవత్సరం ఆన్లైన్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసి more than 100 women we have empowered, women as well as men, we have empowered them so that they will be acting like a facilitator, ఒక సంధానికర్త లాగా వాళ్ళు పక్క పని చేసి మహిళలకి సొసైటీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్లీ మన పోలీస్ దృష్టికి వాళ్ళు తీసుకొని వస్తారు. ఆ మంచి ప్రోగ్రాం మార్గదర్శక్ కూడా ఈ సంవత్సరం కండక్ట్ చేయడం జరిగినాయి. తర్వాత ఈ అంతర్జాతీయ మహిళా దినం 8 మార్చ్ ముందు ఒక వారం మొత్తం మనము ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ వీక్ అని సెలబ్రేట్ చేశారు. ఈ విమెన్స్ వీక్కి భాగంగా ఈ సేఫ్ హాస్టల్ ఆ ప్రోగ్రాం ముందు మనం పెట్టారు. ఎక్కడెక్కడ హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్ సేఫ్గా ఉండాలా మహిళల కోసమని వాళ్ళకి సెన్సిటైజేషన్ చేశారు. ఒక ప్రోగ్రాంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలకి కూడా సెన్సిటైజేషన్ జరిగింది. ఆ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథి మినిస్టర్ మేడం సత్యవతి రాఠోడ్, తర్వాత మన విప్ సునీత మేడం, కలెక్టర్ యాదాద్రి వారు అటెండ్ అయినారు. తర్వాత సి ఫార్ హర్ కాలేజెస్ నుంచి కొంతమంది అమ్మాయిల్ని మన వాలంటీర్గా తీసుకొని అక్కడ ఏం జరుగుతున్నాయి, అక్కడ మహిళల భద్రత సంబంధి ఇంకా ఏం కావాలా, ఒక సంధానికర్త లాగా ఈ సి ఫార్ హర్ వాలంటీర్స్ పనిచేస్తారు. ఆ ప్రోగ్రామ్ సి ఫార్ హర్ ప్రోగ్రామ్ మన గురునానక్ కాలేజ్లో పెట్టారు. ఆ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథి స్మితా సబర్వాల్ మేడం, మన సెక్రటరీ టు సీఎం గారు రావడం జరిగినాయి. తర్వాత ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ దాని సంబంధి కూడా ఒక పెద్ద వర్క్షాప్ మనము ఐఐసిటి ఆడిటోరియంలో ఆర్గనైజ్ చేయడం జరిగినాయి. తర్వాత చివరిగా ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ వీక్ లాస్ట్ డే ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథి మన హోమ్ మినిస్టర్ మొహమ్మద్ మెహమూద్ అలీ గారు, తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి మ్యామ్, తర్వాత మన డీజీపీ మహేందర్ రెడ్డి గారు వాళ్ళు ముఖ్య అతిథిగా వచ్చారు. వాళ్ళ ముందు 1000 మంది ఈ కలరిపయట్టు నేర్చుకున్న అమ్మాయిలు చాలా చక్కగా అది డెమో ఇవ్వడం జరిగినాయి. ఆ ప్రోగ్రాం ఇప్పుడు మొన్ననే నేను విన్నారు. ఈ కలరిపయట్టు ప్రోగ్రాం ఇప్పుడు తెలంగాణలో చాలా గవర్నమెంట్ స్కూల్స్లో 9th and 10th స్టాండర్డ్ అన్ని అమ్మాయిలకి ఆ ప్రోగ్రాం ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. చాలా మంచి ఇది సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం. ఈ ప్రతి అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ మనం నేర్పిస్తే ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ అమ్మాయిలు ఆ ప్రాబ్లం అది ఫేస్ చేయొచ్చు. తర్వాత ఇదే కాకుండా మన దగ్గర మహిళా పోలీస్ స్టేషన్ సరూర్ నగర్, మహిళా పోలీస్ స్టేషన్ భువనగిర్, తర్వాత కుషేగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, మేడిపల్లి పోలీస్ స్టేషన్, అక్కడ ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ మధ్యలో మీ అందరికీ తెలుసు, ఈ భార్యాభర్తలు చిన్న చిన్న కారణం వల్ల వాళ్ళు ఫైట్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ వచ్చి కేసెస్ పెడుతున్నారు. కోర్టులో ఇప్పుడు కేసెస్ అది పెండింగ్ అవుతున్నాయి.
పిల్లల మీద దానికి ప్రభావం అవుతున్నాయి. సో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు రీకన్సైలేషన్ చేయాలా ఆ ఉద్దేశంతో ఈ కౌన్సిలింగ్ సెంటర్ చాలా బాగానే పనిచేస్తున్నారు. మన దగ్గర ఇప్పుడు ఈ 5 కౌన్సిలింగ్ సెంటర్లో ఈ సంవత్సరం 1816 కపుల్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగినాయి. మన దగ్గర వచ్చిన ఈ కేసెస్లో ఈ కొన్ని కేసెస్ ఈ వరకట్నం వలన కేసెస్ 337, తర్వాత మందు తాగుతున్నారు భర్త 238, కొన్ని చిన్న చిన్న కారణం వలన అత్త మామ హెరాస్ చేస్తున్నారు అలాంటి 466, సస్పిషన్ వలన, తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వలన అలాంటి కేసెస్ ఉన్నాయి. ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు కూడా 18 కేసెస్లో మగవాళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్ సెంటర్ వచ్చి నా భార్యని నా అత్త నా మామ గారు తీసుకెళ్లారు, నా భార్య నాకు చాలా ఇష్టం, కలిసి ఉండాలని నేను అనుకున్నారు, పక్కాది కౌన్సిలింగ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే మగవాళ్ళు ఇచ్చిన పిటిషన్ మీద కూడా 18 కేసెస్లో అక్కడ కౌన్సిలింగ్ చేయడం జరిగినాయి. సో ఈ కౌన్సిలింగ్ సెంటర్ దే ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ద విమెన్, they are even helping the men who are victims of domestic violence. Good job, Salima, and all the C teams as well as mana women inspectors, Rajita Reddy, tarvata Manjula, then their staff, supervisory officers of this women police station. You have really done a very good job this year to fight crime against women. My special thanks to Sakhi Center. వనస్థలిపురంలో సఖీ సెంటర్ ఉంది, మన సుమిత్ర మేడం ఆధ్వర్యంలో ఆ సఖీ సెంటర్. తర్వాత పద్మావతి మేడం పెట్టిన ఒక సఖీ సెంటర్ నేరడమట్లో ఉంది, ఇంకొక సఖీ సెంటర్ భువనగిరిలో ఉంది. ఈ 3 సఖీ సెంటర్ కూడా మంచి సపోర్ట్స్ ఉన్నాయి మనకి. తర్వాత ఈ కౌన్సిలింగ్ సెంటర్ భూమిక ఆధ్వర్యంలో ఒక నడుస్తున్నాయి, ఒకటి అంకురం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సో భూమిక సత్యవతి మేడంకి కూడా my sincere gratitude for extending support to fight crime against women from time to time. Coming to children, ఈరోజు పిల్లలు అంతే రేపు పౌరుడు అని అందరు అంటారు. సో మన చిల్డ్రన్, ఈ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. మన దేశంలో 54% ఆఫ్ ద చిల్డ్రన్ దే ఆర్ విక్టిమ్ ఆఫ్ చైల్డ్ అబ్యూజ్. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కూడా కావచ్చు, అబ్బాయిలు కూడా బాధితులు. దాని వలన ఈ పోక్సో చట్టం వచ్చింది 2012లో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ అని ఈ చట్టం వచ్చినాయి. మన దగ్గర ప్రతి సంవత్సరం జనవరి నెలలో తర్వాత జూలై నెలలో ఈ చైల్డ్ లేబర్ దాని సంబంధి, తర్వాత మిస్సింగ్ చిల్డ్రన్ సంబంధి స్పెషల్ మన డ్రైవ్ ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ఆ బ్యానర్ కింద చేస్తున్నారు. మా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు లేబర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కొంతమంది సివిల్ సొసైటీస్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ వలన చాలామంది పిల్లలకి మనం విముక్తి చేసి వాళ్ళ సొంత ఊరు ఎక్కడ ఉంది అక్కడ వాళ్ళకి మళ్ళా రిపాట్రియేట్ కూడా మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో దాదాపు 259 పిల్లలకు మన విముక్తి కల్పించారు. వీ హ్యావ్ రెస్క్యూడ్ 259 చిల్డ్రన్. దాంట్లో మన తెలంగాణ సంబంధి 79 బాయ్స్, 21 గర్ల్స్. అవుట్ ఆఫ్ తెలంగాణ అదర్ స్టేట్స్ ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బంగాల్, మహారాష్ట్ర, అది బాయ్స్ 136, తర్వాత గర్ల్స్ 23, మొత్తం 259 చిల్డ్రన్ దే ఆర్ రెస్క్యూడ్ ఫ్రమ్ ద చైల్డ్ లేబర్ జాబ్. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు 2017 నుంచి మన రాచకొండ పోలీస్ దేశంలో మొదటిసారి ఈ యాక్షన్ అట్ ఎయిడ్ అని సివిల్ సొసైటీతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భువనగిరి యాదాద్రి కలెక్టర్, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
అండ్ బ్రిక్ ఇన్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళ పార్ట్నర్షిప్తో ఈ వర్క్ సైడ్ స్కూల్ అని అది మన నడిపిస్తున్నారు. ఈ వర్క్ సైడ్ స్కూల్ అది ఒడియా భాషలో వాళ్ళకి క్లాసెస్ చెప్పడం జరుగుతున్నాయి. ఈ ఇటుక బట్టీలో ఈ వలస కార్మికులు ఎవడు ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకి మన డైరెక్ట్ స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళకి ఒడియా లాంగ్వేజ్లో అక్కడ మనం క్లాసెస్ ఇస్తున్నారు. వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఒడిశా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్ వలన ఇక్కడ వాళ్ళు 4th స్టాండర్డ్ వాళ్ళు కంప్లీట్ చేస్తే ఒడిశాలో మళ్ళీ డైరెక్ట్ 5th స్టాండర్డ్కి ఆయనకి అడ్మిషన్ దొరుకుతున్నాయి. ఇది లాస్ట్ 3 years నుంచి ఈరోజు దాకా 2300 ఒడిశా చిల్డ్రన్ వీ హ్యావ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఒడియా లాంగ్వేజ్. అదర్వైజ్ ఆల్ ది చిల్డ్రన్ కుడ్ హ్యావ్ బీన్ చైల్డ్ లేబర్. ఇదే వర్క్ని మొన్న మన డాక్టర్ ఆర్జీ ఆనంద్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ కమిషన్ మెంబర్ ఆయన కూడా వచ్చినప్పుడు ఈ వర్క్ని బాగా అప్రిషియేట్ చేశారు. ఈవెన్ నోబెల్ లారెట్ కైలాస్ సత్యర్థి గారు కూడా ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ మోడల్ని చాలా అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా January 1st వీక్లో ఈ వర్క్ సైడ్ స్కూల్ మన ఇటుకాయ బట్టి మహేశ్వరం, తర్వాత ఆదిబట్ల, ఇబ్రాహీంపట్నం, అక్కడ భువనగిరి, చోటుపల్ ఆ ప్రాంతంలో పక్కా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఈ మన NCPCR మెంబర్ ఆనంద్ గారు మేడిపల్లి మన రాష్ట్రంలో మొదటి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అది మేడిపల్లి. ఆ పోలీస్ స్టేషన్లో విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్ కూడా ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. తర్వాత ఈ వర్క్ సైడ్ స్కూల్ గురించి కూడా హీ వాజ్ వెరీ హ్యాపీ. లెట్ us see the video. But rather than that, they initiate certain things like their quality of life index also monitored and feedback and this thing and all. It is highly appreciated. It should be the model pro for other police in the entire country. And then this kind of such dedications and such follow-up, it was really good. And then in the case like, for example, even I heard from the people that today morning also, if they shared the list, the team was ready at any time. So, on behalf of National Commission for Protection of Child Rights, we can able to mention one thing, that all the guidelines, each and every line of the guidelines were followed in this commissionerate. I hope with this team and with this present team, they can achieve a bigger milestone in coming future. Why? Because now they are up to the level in the rank 1. So they may achieve some higher milestone in future because the team is like that. New projects and then new innovation in order to how the police people can do more psychological program. Now we are focusing on, after pandemic period, we are focusing on New India. So New India generation means new normal. So with the help of these people, National Commission is seeking that Honorable Prime Minister's vision of creating the new normal India. We are the only country which is huge population, which is huge crowd. We defeated the pandemic situation. We handle in a way. Other countries are mentioning about our country because of the right time of isolation, right time of quarantine, and especially the frontline workers, doctors, policemen are all together in. So that kind of dedication and sincerity, it will be expected in future also. Once again, I place my thank for this opportunity to visit all those things, and then definitely it will take up to the chairman of the commission. We will discuss in the commission about this, and in further, National Commission will be in the support of any new initiative of Rajkonda Police Commissionerate at any level, and then for not only this police station, always National Commission will be there for well-being of the children at any point of the country for every children.
Thank you once again. Thanks for this opportunity. థ్యాంక్ యూ. సార్ రమాదేవి మేడం మన ఐటీ సెల్ ఐటీ ఇప్పుడు మన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధి సైబర్ క్రైమ్ సంబంధి స్పెషల్లీ ఒక స్పెషల్ వింగ్ మనం ఏర్పాటు చేశాము. దానికి జాయింట్ సెక్రటరీగా మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున రమాదేవి మేడంకి మనం ఎంపిక చేయడం జరిగింది. మేడంని స్టేజ్ మీద రావాలని నేను కోరుతున్నాను. మస్త్ మ్యామ్. ఈ సంవత్సరం మన డిఫరెంట్ వింగ్స్ స్పెషలీ ఆర్మ్ రిజర్వ్ వింగ్స్ ఇప్పుడు మన అడిషనల్ డీసీపీ శంకర్, అడిషనల్ డీసీపీ షమీర్, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, తర్వాత ఏసీపీస్, ఇన్స్పెక్టర్ రిజర్వ్, ఆర్ఎస్ఐస్ అండ్ టీమ్ దే హ్యావ్ డన్ మెనీ యాక్టివిటీస్. ఈ అబాండన్ వెహికల్ ఆక్షన్ కావచ్చు, ఇన్ని ఫ్లీట్ ఈ విఐపి విజిట్ అప్పుడు ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్స్ అది చక్కగా పెట్టడం, తర్వాత యాంటీ సపోటాజ్ చెక్ కావచ్చు, విఐపి ఎస్కాట్స్, విఐపి పైలట్స్ ఆ డ్యూటీ కావచ్చు, ఒక స్పెషల్ సబ్సిడరీ పోలీస్ క్యాంటీన్ ఇక్కడ మన వనస్థలిపురంలో మా పోలీస్ వాళ్ళ అది వెల్ఫేర్కి భాగంగా ఓపెన్ చేయడం జరిగినాయి. ఇప్పటిదాకా ఆ క్యాంటీన్లో 2 crore పైన వాళ్ళు సేల్ కూడా చేశారు. తర్వాత ట్రైనింగ్ 500 మంది పోలీస్ సిబ్బందికి ఈ ఏఆర్ హెడ్ క్వార్టర్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగినాయి. ఎంటీ డ్రైవర్స్కి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఉచిత ఈ హెల్త్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. తర్వాత ఒక జిమ్నాజియం కూడా ఎక్సర్సైజ్ కోసం మన ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ అన్ని యాక్టివిటీస్ స్పెషలీ వెల్ఫేర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ టీమ్. Then coming to the administration, additional DCP administration, Silpavali, she is in charge of our administration wing, assisted by our chief administrative officer Pushparaj and chief account officer madam. వాళ్ళు ఇద్దరు అసిస్ట్ చేస్తున్నారు. తర్వాత సూపరింటెండెంట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఆఫీసర్, స్టేట్ ఆఫీసర్, ఒక స్పెషల్ ఆర్ఐ స్టేట్ ఆఫీసర్ కూడా మనం పెట్టారు. వాళ్ళు చేసిన పని చాలా ఉన్నాయి. వెల్ఫేర్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అదే వెల్ఫేర్ యాక్టివిటీస్తో పాటు ఎవరు అడ్వర్స్ నోటీస్లో వస్తున్నారు మన సిబ్బంది వాళ్ళకి వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ ఎంక్వైరీస్ కావచ్చు, సస్పెన్షన్, మైనార్ పిఆర్స్ దాని సంబంధి కూడా వాళ్ళు చాలా మంచి యాక్షన్ తీసుకున్నారు. ఈ సంవత్సరం దాదాపు 88 పోలీస్ సిబ్బంది దే వేర్ ప్లేస్ అండర్ సస్పెన్షన్ ఫర్ దేర్ ఇన్డిసిప్లిన్ బిహేవియర్. తర్వాత 44 మేజర్ పిఆర్ ఓరల్ ఎంక్వైరీస్ వేర్ ఆల్సో ఇనిషియేటెడ్. ఒక గ్రీవాన్స్ రిడ్రెసల్ సెల్ మన ఇంటర్నల్గా మన పోలీస్ వాళ్ళకి ఎవరికి కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంటర్నల్ గ్రీవాన్స్ రిడ్రెసల్ సెల్ కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ అండర్లో నడుస్తున్నాయి. దాంట్లో 184 పెటిషన్స్ రిసీవ్ అయినాయి. దాంట్లో 160 ప్రాబ్లమ్స్ వాళ్ళు రిజాల్వ్ చేయడం జరిగినాయి. తర్వాత ఈ పోలీస్ మన మార్టియర్స్ డే సందర్భంగా స్పెషలీ ఒక పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో 1186 మన పోలీస్ సిబ్బంది నాతో పాటు ఆ రోజు బ్లడ్ డొనేషన్ చేశారు 20 అక్టోబర్. దాని సంబంధి మన గవర్నర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ మేడం తరఫున అప్రిషియేషన్ లెటర్స్కి కూడా మన ఎవరెవరు బ్లడ్ డొనేట్ చేశారు వాళ్ళందరికీ అక్కడి నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఇవ్వడం జరిగింది. సో ఐ మస్ట్ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ who is donating blood every year on the eve of Police Commemoration Day.
తర్వాత ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మా పోలీస్ వాళ్ళు చాలా చాలా కష్టపడారు. మీ అందరికీ తెలుసు, ఈ కోవిడ్ పీరియడ్లో కేవలం ప్రజలు కాదు, మన పోలీసులు కూడా చాలామంది కోవిడ్ వలన ఎఫెక్ట్ అయినారు. మా రాచకొండ కమిషనరేట్లో ఈరోజు దాకా 1052 పోలీస్ పర్సనల్ దే గాట్ ఎఫెక్టెడ్ విత్ ద COVID-19, ఎక్సెప్ట్ వన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రామన్నపేట. ఆయన ఈరోజు రాత్రి కోవిడ్ డిటెక్ట్ అయింది, నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన హార్ట్ అటాక్తో చనిపోయినారు. ఆయన తప్ప ఆల్ 1051 దే గాట్ రికవర్డ్ ఫ్రమ్ ద కోవిడ్. ఈ ఎలా అయింది అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్లో గ్రూప్ తయారు చేశారు. ఎవరెవరికి కోవిడ్ పాజిటివ్ డిటెక్ట్ అవుతున్నాయి ఇమీడియట్లీ వాళ్ళకి గ్రూప్లో యాడ్ చేసి ప్రతి ఒక్కరికి ఏ ఆహారం తీసుకోవాలా, ఏ మందు తీసుకోవాలా, దాని సంబంధి జూమ్ ద్వారా కౌన్సిలింగ్ చేస్తున్నారు. దానికి డాక్టర్స్ కూడా ఉంటారు దాంట్లో. తర్వాత ప్రతి బాధిత అయిన ప్రతి సిబ్బంది ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్, మెడిసిన్ ప్యాకెట్స్ ఇమీడియట్లీ విదిన్ 24 hours మనం రవాణా చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. కొంతమంది బ్రీతింగ్ ట్రబుల్ ఉంది, భయపడుతున్నారు. ఆ కేసెస్ మనము మన టిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి కావచ్చు, గాంధీ హాస్పిటల్, అదర్వైజ్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొంతమందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మా రికవరీ రేట్ అవుట్ ఆఫ్ 1052 1051 రికవర్డ్ అని నేను గౌరవంగా చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పక్కా మనం కంటిన్యూ చేస్తాం. ప్రతి కోవిడ్ పాజిటివ్ అయిన మా సిబ్బందికి అనదర్ థింగ్ విదిన్ 3 days 5,000 rupees వాళ్ళ ఖర్చు కోసం వాళ్ళ అకౌంట్లో మన వెల్ఫేర్ నుంచి డిపాజిట్ చేస్తున్నారు. దానికి కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇదే కాకుండా ఈ హరితహారంకి భాగంగా మియావాకీ ప్లాంటేషన్ అని చేయడం జరిగినాయి. తర్వాత మన దగ్గర 56 acre కమిషనరేట్ కోసం ఇప్పుడు ల్యాండ్ అలాట్ అయింది మేడిపల్లిలో. దానికి కంపౌండ్ వాల్ ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఆ సైట్లో కూడా ఒక పెద్ద మన ప్లాంటేషన్ డ్రైవ్ అక్కడ తీసుకున్నారు. దానికి మన డీజీ గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగినాయి. ఈ లాక్డౌన్ పీరియడ్లో మన పోలీస్ వాళ్ళు లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఒక సర్వీస్ మోటోతో చాలా చాలా పని చేయడం జరిగింది. లాక్డౌన్ ముందు మన ఒక సర్వేలో దేశం మొత్తం ఈ సర్వే చేశారు. అప్పుడు తెలిసింది ఓన్లీ 27% ఆఫ్ ద పీపుల్ దే వేర్ హ్యావింగ్ గుడ్ ఒపీనియన్ అబౌట్ ద పోలీస్ బిఫోర్ లాక్డౌన్. లాక్డౌన్ తర్వాత ఆ పర్సెంటేజ్ 60% అబోవ్ పోయింది. గుడ్ దట్ పోలీస్ ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ అని. ఎందుకు అది? ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా పోలీస్ వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ఈ మైగ్రెంట్ వర్కర్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, వాళ్ళకి రోజు ఉచిత భోజనాలు, గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్, హెల్త్ చెకప్. ఇక్కడ మన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్తో పార్ట్నర్షిప్ చేసి 10,000 మైగ్రెంట్ వర్కర్కి సర్వే చేశారు. వాళ్ళకి కొంతమందికి మంచినీటి సౌకర్యం అరేంజ్ చేయడం జరిగినాయి, హెల్త్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగినాయి. కొంతమంది మహిళలకి, గర్భిణీ మహిళల కోసం ఈ న్యూట్రిషనల్ డయట్ 1,000 మంది న్యూట్రిషనల్ డయట్ ప్యాకెట్స్ అది ఇవ్వడం జరిగినాయి. తర్వాత కొంతమంది ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో చనిపోయినారు, వాళ్ళకి పరిస్థితి బాగాలేదు. లాస్ట్ రైడ్ సర్వీస్ అని ఫ్రీ వెహికల్ ఆ సర్వీస్ మనము మొదలు పెట్టాము. ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ మనం మొదలు పెట్టాము. తర్వాత నాన్ ఎమర్జెన్సీ సర్వీస్ అని ఈ కోవిడ్ పీరియడ్లో శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్, తర్వాత మహేంద్ర అలైట్ వాళ్ళ కోఆపరేషన్తో దాదాపు 20 వెహికల్ రౌండ్ ద క్లాక్ మనము ఈ లాక్డౌన్ పీరియడ్లో ఫర్ డయాలిసిస్, ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్, ఫర్ ఎనీ ఎమర్జెన్సీ వేర్ అంబులెన్స్ is not available, we have made vehicles available.
అది ప్రజలకి చాలా పనికి వచ్చిన. ఈ అన్ని చేసిన కృషి వలన మన పోలీసింగ్ ట్రస్ట్ అది చాలా చాలా పెరిగినాయి. ఈ పని కేవల్ మా డిపార్ట్మెంట్ కేవల్ చేయలేదు, మాకు దాదాపు 600 ఇండివిజువల్ సిటిజన్స్ ఫిలాంథ్రోపిస్ట్ వాళ్ళు హెల్ప్ చేశారు. 80 కంపెనీస్ కార్పొరేట్స్ దే హ్యావ్ హెల్ప్డ్ అస్. 90 సివిల్ సొసైటీస్ దే హ్యావ్ హెల్ప్డ్ అస్. 100 మందికి నేను ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి వాళ్ళకి గుడ్ సమారిటన్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. సో ఈ పీరియడ్లో చాలామంది మంచివాడు ముందుకు వచ్చి ప్రజలకి హెల్ప్ చేయడం జరిగిన. ఎప్పుడైనా మదర్ టెరిసా ఒక మాట అన్నారు, ఆ మాట నేను ఎప్పుడైనా గుర్తిస్తారు, దట్ హ్యాండ్స్ విచ్ హెల్ప్ అదర్స్ ఆర్ మోర్ హోలియర్ దెన్ ద లిప్స్ దట్ ప్రే. ఎవరు వేరే వాళ్ళకి సహాయం సౌకర్యం చేస్తారు వాళ్ళు గొప్ప. కేవలం ఈ ప్రార్థన చేస్తే లాభం లేదు. యూ హ్యావ్ టు ఫిజికలీ హెల్ప్ పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ ద క్రైసిస్ సిచ్యువేషన్. అండ్ ఆ హెల్ప్ నేను ఈ కోవిడ్ పీరియడ్లో పక్కా చూశారు. మన చేసిన మంచి పని మన చేసిన పనిది మన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఒక స్పెషల్ బుక్ తయారు చేశారు ఢిల్లీలో. ఆ బుక్లో మన రాచకొండ పోలీస్ చేసిన పనికి 5 పేజెస్ స్పెషలీ ఈ కోవిడ్ పీరియడ్లో ఏమేమి చేశారో మనం దానికి ఇవ్వడం జరిగినాయి. మా ఇన్స్పెక్టర్ నేరడమట్ కావచ్చు, మా ఎస్ఐ, ఇంకో వేరే పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సీనియర్ సిటిజన్స్కి బర్త్డే కూడా వాళ్ళు సెలబ్రేట్ చేశారు. అది కూడా చాలామంది అప్రిషియేట్ చేయడం జరిగినాయి. ఈ కోవిడ్ పీరియడ్లో మన పోలీస్ చేసిన పని కోసం ఒక వీడియో ఇప్పుడు మనం చూస్తాం. గడ్డు కాలం అంటే అది మానవ శక్తి కోవిడ్తో అలుపెరుగని యుద్ధం చేస్తున్న సమయం. కరోనా కోరల్లో ప్రజలందరూ గడ్డు కాలం అంటే అది మానవ శక్తి కోవిడ్తో అలుపెరుగని యుద్ధం చేస్తున్న సమయం. కరోనా కోరల్లో ప్రజలందరూ విలవిలలాడుతుంటే తమకు కరోనా సోకే అవకాశం ఉంటుందని తెలిసినా తమ కుటుంబాల క్షేమం గురించి గుండెల్లో గుబులవుతున్నా అన్నిటినీ పక్కన పెట్టి ప్రజాక్షేమమే మా కర్తవ్యం అంటూ కనిపించని శత్రువుపై అలుపెరుగని పోరాటం చేసి మేం ఎల్లప్పుడూ ప్రజలతోనే ప్రజల కోసమే అంటున్నారు రాచకొండ పోలీసులు. ఒక పక్క లాక్డౌన్ పాటించమని చేతులెత్తి మొక్కుతూ మరో పక్క నిబంధనలు మీరిన వారిపై చర్యలు తీసుకుంటూ డ్రోనులతో డాగకన్ను వేసి ప్రజల కదలికలను గమనిస్తూ భౌతిక దూరం పాటింపజేస్తూనే అనుకోని ఆపత్కాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు రాచకొండ పోలీసులు. ఆదాయం, జీవనోపాధి కోల్పోయిన వారికి భోజనం అందించారు, నిత్యావసర సరుకులు సమకూర్చారు. ఇతర రాష్ట్రాల నుండి పొట్ట చేత పట్టుకు వచ్చిన ఎంతో మంది కూలీల స్థితి గతులపై సర్వే చేసి భోజనం, వైద్య సదుపాయం, మంచినీటి సౌకర్యం కల్పించారు. వారు తమ గమ్యానికి చేరుకునేంత వరకు అక్కును చేర్చుకుని ఆలంబనగా నిలిచారు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ కరోనా వలన ప్రజలు కృంగిపోకుండా ఫోన్ కాల్స్ ద్వారా కౌన్సిలింగ్ అందేలా చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. అంతేకాకుండా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను దత్తత చేసుకుని వారికి నిత్యావసర సరుకుల్ని అందించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు ప్రయాణం చేయవలసిన వారి సౌకర్యార్థం ఈ పాస్లను అందిస్తూనే గర్భిణీ స్త్రీలు, పేషెంట్ల ప్రయాణ సౌలభ్యం కోసం వాహనాలను అందుబాటులో ఉంచారు. Hi, I am Namrata. As I am pregnant, I had to visit Government Maternity Hospital, but I was facing transportation problem as no cabs and autos were ready to come due to the lockdown. In the meanwhile, I have heard in basics about the Rachakonda Police Commissioner Mahesh Bhagwat and his team that has launched non-medical emergency cabs. This service was really very helpful. It was really safe and quickly available. I really thank all the police commissioners who are putting in all their efforts to help and serve needy people.
even in this critical condition. కరోనాతో చనిపోయిన వారి కోసం ప్రత్యేక వాహనాల్ని కూడా నడిపారు. లాక్డౌన్ వల్ల గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార లోపం కలగకుండా వారికి పౌష్టికాహార కిట్లను అందించారు. సుదూరంగా ఉండి తమ తల్లిదండ్రులను చూసుకోలేని స్థితిలో ఎందరో బాధపడుతుంటే, బిడ్డలకు దూరంగా ఒంటరితనంతో ఆ తల్లిదండ్రులు భయపడుతుంటే వారి పిల్లలకు జన్మదిన శుభాకాంక్షలు అందించి మనోధైర్యాన్ని నింపారు, ఆనందాన్ని కలిగించారు. ఇక కరోనా సోకిన వారి ప్రాణాలను కాపాడడానికి ప్లాస్మా డొనేషన్ అనే యజ్ఞాన్ని దిగ్విజయంగా నిర్వహించడమే కాకుండా రాచకొండ పోలీసులు కూడా ఎందరికో ప్లాస్మా దానం చేశారు. ప్రాణాలను కాపాడడానికి మేమున్నామంటూ చాటి చెప్పారు. లాక్డౌన్లో ఇంటికి పరిమితమైన యువత రాచకొండ పోలీస్ చేసే ఈ సేవా కార్యక్రమాలలో తాము కూడా భాగస్థులయ్యారు. ప్రజా సేవలో తమతో పాటు కలిసి నడిచిన ప్రతి వ్యక్తికి, ప్రతి సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది రాచకొండ పోలీస్. పోలీస్ అంటే ఓ భద్రత, పోలీస్ అంటే మరో భరోసా. నేనున్నాను, నీకేం కాదు అని చెబుతోంది రాచకొండ ఖాకీ యూనిఫామ్. కర్తవ్యం అంటే కఠినత్వం కాదు, మానవత్వం అనే మాటతో ముందుకు కదులుతోంది మీ రాచకొండ పోలీస్. థ్యాంక్ యూ. మానవ సేవ మాధవ సేవ ఆ నినాదంతో ఈ కోవిడ్-19 పీరియడ్లో మనకి చాలా ఆపర్చునిటీస్ దొరికినాయి సేవ చేయడానికి. దాదాపు 70 సిబ్బంది, దాంట్లో మన ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ చైతన్యపురి సంధ్య కూడా ఉన్నారు, ప్లాస్మా డొనేషన్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ షెల్టర్ హోమ్స్ మనము దాంట్లో ఆర్ఫనేజెస్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నాయి. అది అన్నీ అప్పుడు 3 నెలల అడాప్ట్ చేయడం జరిగినాయి. వాళ్ళకి కూడా గ్రాసరీస్ కానీ కుక్డ్ ఫుడ్ అప్పుడు ఇచ్చాము. అది అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ రెయిన్, ఈ భారీ వర్షం వలన సడన్గా ఒక రాత్రిలో మీ అందరికీ తెలుసు ఇక్కడ చాలా ప్రాంతం అది మునిగిపోయినాయి. చాలామందికి ప్రాణాలు కూడా, దాదాపు 27 persons దే హ్యావ్ లాస్ట్ లైఫ్ ఇన్ అవర్ రాచకొండ పోలీస్ కమిషనరేట్. అదే సమయంలో దాదాపు 400 to 500 personsకి మా పోలీస్ సిబ్బంది రెస్క్యూ చేయడం జరిగినాయి. లో లయింగ్ ఏరియా నుంచి వాళ్ళకి సురక్షిత ప్రాంతానికి తరలించారు. తర్వాత కొంతమంది వాషౌట్ అవుతున్నారు భారీ వరదలు. అప్పుడు ఆ ఫ్లడ్లో రిస్క్ తీసుకొని మా వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ సహాయం కానీ ప్రజల సహాయంతో వాళ్ళని రక్షించడం జరిగింది. అప్పుడు మీ అందరికీ తెలుసు, ఈ అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఈ భారీ ఫ్లడ్ ఉన్నప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు వాళ్ళు వాషౌట్ అయినా వాళ్ళ ఒక బాడీ దొరకలేదు. తర్వాత మళ్ళా నెక్స్ట్ డే ఆ బాడీ దొరికింది. మొత్తం బాడీ ఎట్లా తీయాలా ఆ సవాల్గా మారింది. అప్పుడు అబ్దుల్లాపూర్మెట్ కానిస్టేబుల్ గణేష్ ఆయన స్వయంగా జేసీబీ సహాయంతో అక్కడ వెళ్ళి ఆ బకెట్లో ఆయన రిస్క్ తీసుకొని ఆ శవాన్ని బయట తీసేశారు. అది చూసి మన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కూడా ఆయనకి అప్రిషియేషన్ లెటర్ పంపడం జరిగింది గణేష్కి. అలాంటి చాలా పని ఈ వరద వచ్చినప్పుడు మా వాళ్ళు చేశారు. చాలామందికి రిహాబిలిటేషన్కి భాగంగా క్లోత్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అది కూడా ఇవ్వడం జరిగినాయి. సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి, మహిళలకి అందరికీ హెల్ప్ చేశారు. ఈ చేసిన హెల్ప్ సంబంధి ఒక చిన్న 1.5 minute ఒక వీడియో ఇక్కడ ఉంది. వాన ఉల్లాసాన్ని కలిగిస్తే వరద ఉత్పాతాన్ని సృష్టిస్తుంది. వాన నీరు ఇంటిని ముంచుతుంటే కన్నీరు గుండెను పిండుతుంది. ఎలాంటి కష్టమైనా ఆదుకోవడానికి, చెయ్యి అందించడానికి ఎల్లవేళలా ముందుంటాం, మీ తోడుంటాం.
మీకోసం మేముంటాం అంటూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుండి ప్రతి అధికారి ఏ ఉత్తర్వుల కోసమూ ఎదురు చూడకుండా ప్రజలకు ఎక్కడ ఎలాంటి సహాయం కావాల్సొచ్చినా అందించడానికి లేస మాత్రమైన వెనుకంజ వేయక ఎందరో ప్రాణాలను కాపాడారు. ఎక్కడ అడుగు వేస్తే ఏ ప్రమాదం పొంచి ఉందో అన్న ఆలోచన చేయకుండా వరద నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చారు. సర్వము కోల్పోయిన వారికి తక్షణ సహాయార్థం నిత్యావసర సరుకులు, బట్టలు, నీట దిగ్బంధమై బయటకు రాలేని వారికి భోజనం, సరుకులు, పాలు, రహదారులపై చిక్కుకున్న ప్రయాణికులకు ఆహారం, రవాణా సదుపాయం, ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి సహాయ చర్యలలో పాల్గొనడం, ఇలా సాధ్యమైన అన్ని రకాలుగా సాయం అందించడంలో ముందున్నారు రాచకొండ పోలీసులు. అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన గణేష్ అనే కానిస్టేబుల్ అధికారి వరదలో చిక్కుకుని మరణించిన ఒకరి మృతదేహాన్ని అత్యంత సాహసోపేతంగా బయటకు తెచ్చిన విధానం ఎంతో ప్రశంసనీయం. చేయి చేయి కలిపి మానవత్వాన్ని కళ్లకు కట్టి ప్రజలకు అండగా నిలిచారు రాచకొండ పోలీసులు. థ్యాంక్ యూ. చివరిగా ఈ 2020 I told you was a year of service. Lot of service. Our people got opportunity to render their services for the community and they have raised to occasion. Now 2021 lo we have a plan. First of all, ఇక్కడ మన రాచకొండ కమిషనరేట్లో భరోసా సెంటర్ లేదు. ఒక కొత్త భరోసా సెంటర్ హైదరాబాద్ సిటీ లాగా భగత్ సింగ్ నగర్లో ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద ఆ బిల్డింగ్ మన కడుతున్నారు. తర్వాత 6 ప్లేసెస్లో ఈ మహిళలు కౌన్సిలింగ్ సంబంధి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ ఆ ప్లేసెస్ మన తయారు చేస్తున్నారు. తర్వాత మీకు చెప్పారు అంతకుముందు మా కమిషనరేట్కి 56 ఎకర్ ల్యాండ్ మేడిపల్లిలో పర్వతాపురం రోడ్లో ప్రభుత్వం కేటాయించారు. ఆ ప్లేస్లో ఇప్పుడు కొత్త భవనానికి శంకుస్థాపన, అది కూడా 2021లో మన ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఈ ఒడిశా వలస కార్మిక పిల్లల కోసం ఈ ఒడియా లాంగ్వేజ్లో వర్క్ సైట్ స్కూల్, అది కూడా జనవరి నెల 1st కానీ 2nd వీక్లో ఆ స్కూల్స్ మనం మొదలు పెడతారు. తర్వాత ఇప్పుడు మొన్ననే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 20,000 రిక్రూట్మెంట్ కోసం అనౌన్స్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో. సో మా ఏరియాలో ఈ వెనకపడిన ఎక్కడెక్కడ మండలాలు ఉన్నాయి, అక్కడ ఎవరు పువర్ స్టూడెంట్స్ క్లాస్కి ఫీ కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేవు, వాళ్ళకి ఈ ఉచిత ప్రీ పోలీస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ క్యాంప్ అది కూడా మనము 2021లో అది ప్లాన్ చేస్తున్నారు. ఆ క్యాంప్ కోసం మళ్ళా డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి, మేడ్చల్, తర్వాత భువనగిరి, యాదాద్రి వాళ్ళ సహాయం కూడా వాళ్ళతో పార్ట్నర్షిప్తో ఆ క్లాసెస్ మనం పెడతాము. ఇప్పుడు మీరు చూశారు ఈ సైబర్ యోద్ధా ప్రోగ్రామ్. ఈ సైబర్ యోద్ధా ప్రోగ్రామ్కి ఫస్ట్ బ్యాచ్ జనవరి నెలలో మన లాంచ్ చేస్తున్నారు. అదే కాకుండా ఈ గృహహింస సంబంధి మహిళలు చైతన్య రావాల ఉద్దేశంతో మన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ మహిళా వింగ్ ఆధ్వర్యంలో, తర్వాత మా సి టీమ్ అసిస్టెన్స్తో సంఘమిత్ర అని అంతకుముందు సైబరాబాద్లో ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు కూడా హెల్ప్ తీసుకొని ఈ సంఘమిత్ర అని ఆ ప్రోగ్రామ్, తర్వాత ట్రాఫిక్ వాలంటీర్ కోసం ఈ ట్రాఫిక్ మన అడిషనల్ డీసీపీ, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ డీసీపీ, తర్వాత ట్రాఫిక్ ఫోరం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ వాలంటీర్స్ సెన్సిటైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ కూడా ఈ కొత్త సంవత్సరంలో మనం ఏర్పాటు చేస్తాం. దిస్ ఎంటైర్ ఇయర్ ఆల్ దోస్ హూ హ్యావ్ హెల్ప్డ్ us, including our superior officer, especially I want to mention our DGP Dr. M. Mahendra Reddy, our additional DG Law and Order Dr. Jitender, తర్వాత ఐజెంట్ ఇప్పుడు రిటైర్డ్ అయిన నవీన్ చంద్ గారు, ఇప్పుడు కొత్తగా ఎంపిక అయిన మన ప్రభాకర్ గారు, తర్వాత మన హోమ్ సెక్రటరీ రవి గుప్తా గారు,
తర్వాత అందరు పోలీస్ సీనియర్ ఆఫీసర్, మిగతా గవర్నమెంట్ సీనియర్ ఆఫీసర్స్, దాంట్లో స్పెషల్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రామకృష్ణరావు గారు, తర్వాత సివిల్ సొసైటీ అప్పుడు యాదాద్రి భువనగిరి అనితా రామచంద్ర మ్యామ్, వాళ్ళ అందరికీ ధన్యవాదాలు. తర్వాత వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ of our Rachkonda police, right from the special police officer, home guard rank, up to my additional CP Sudhir Babu Garu for giving their best in year 2020, and my sincere thanks to Rachkonda Security Council led by our Secretary Satish Garu, Vice Chairman Gunalan Garu, and Joint Secretaries of 5 Forum for giving their wholehearted support to Rachkonda Police. Thank you. And at last, the media, the print media, then the visual media, and all other online who have helped us in giving timely information about crisis situation, who have really become our partner in giving the services to the people. My gratitude to all of you for your wholehearted support to Rachkonda Police. Thank you, and wish you all Happy New Year 2021. Thank you. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పాత్రికేయుల నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. ఎవరన్నా క్వశ్చన్స్ అడగదలుచుకుంటే హ్యాండ్ రేస్ చేస్తే మైక్ పంపిస్తాం అక్కడికి. Check. Sir, recently one police officer who worked in the last 3-4 years in the Rachkonda Commissionerate, he was caught by ACB for amazing 70 crores of wealth. How come it did not come to the notice of the senior officials when he is doing some illegal activities? Because his tenure in Rachkonda was very long. No, what is the question exactly? Recently, one ACP was caught in ACP raid, and his tenure in Rachkonda was very long, almost for 3-4 years. He worked as inspector and subsequently as ACP. How come his activities did not come to the notice of the senior officials? See, the posting of different level will happen at different, like inspectors is within the commissariat. We do based on the merit, whereas assistant commissioner of police rank posting is at government level. All the ACPs are appointed by the government. Every department or every organization, there will be some people who definitely they may do something wrong, and because of that they suffer. But we have internal mechanism to correct them, and this internal mechanism is in the form of ACP department. So ACP department, they have done their job by identifying him that he is violating the procedure, he is bringing the bad name to the department, and they have taken action on him. Now matter is under ACP court now. I can't comment further regarding his posting or regarding his other activities. Okay? Sir, Abhinay Bol. Sir, in this Jawahar Nagar incident, there are reports that requisition was not given, and it was given for Monday, and field assessment was not done on the same day when the police officers went there, and he was set on place. We were told that requisition for the bandobast was pending for Monday. Correct. See, the Jawahar Nagar, that particular day, morning 11 o'clock, there was a requisition from the municipal commissioner office
to assist municipal commissioner and MRO in removal of encroachment. So there was internal discussion also that let us postpone this encroachment to Monday. So Monday morning, generally in the morning hour, there will be less disturbance. So that's the reason it was rescheduled on Monday morning. On that day, the 24th evening, when our inspector was called there to have a discussion along with the municipal commissioner and MRO in order to convince the people that not to create any law and order issue, they will be peaceful, that JCB also even they have taken out from that particular area to convince people that this particular demolition work is rescheduled. That particular day, the inspector has gone there, and that time when this incident happened, before that, if you see the situation, those people, encroachers, they were ready with the chili powder. They were carrying the turpentine. We now established that it was not a kerosene or petrol. They had a hardware shop and they were carrying the turpentine in the bottle in one hand and a torch with a cloth burning one in the other hand. And they were threatening again and again that we will do the self-immolation and all. When all these things was happening, that time suddenly 3 persons, including 2 ladies, they have gone inside that particular house where the encroachment drive was planned to conduct, and the flames started coming from inside the house. And that's the reason, to save them from doing the self-immolation, this inspector has gone. He personally opened the door with the help of one constable by name Arun. And in that process, when he opened the door, suddenly from inside, these people, they have thrown that turpentine on his body. And he got now 45% first degree fire injuries on his hands and on his legs. We have already registered 2 cases, one for the attempt to murder of the inspector. Second case is throwing the chili powder and assault of SI Sailu and other government officer. Yesterday, 12 members who indulged in this incident, we have arrested them. We have identified some more people. Definitely, law will take its own course. We'll do scientific investigation. We'll ensure that in the fast track court, this case will end in conviction. At the same time, we are trying to give the best medical treatment to our injured inspector, Bhikshapati Rao, in Yashoda Hospital, Secunderabad. Our DGP, Dr. M. Mahendra Reddy, has also personally visited the hospital, talked with the doctors, and we are trying our level best to give the best treatment. We will not tolerate this kind of unruly things by the land grabber, where they are taking law into the hand and assaulting the police officer who are doing their duty with lot of sincerity, supporting other government wing. Thank you. Sir, one more thing about this ATM theft, sir. There were series of ATM thefts, and miscreants are boldly using gas cutters to do it. Do you think there are some shortcomings in the patrolling, sir? Because it takes at least 1.5 to 2 hours to cut and decamp with the booty. See, the ATM, I have conducted a meeting 1 year back with the management of the banks, all the bank managers, వాళ్ళందరితో నేను మీటింగ్ చేసి వాళ్ళకి సెన్సిటైజ్ చేశారు. వాళ్ళ దగ్గర ఈ పాత ఏటీఎంస్ ఉన్నాయి కొన్ని. ఈ పాత ఏటీఎంస్ అది స్టీల్ బాడీ గ్యాస్ కట్టర్తో కట్ చేయొచ్చు. ఈ పాత ఏటీఎంకి అలారం సిస్టమ్స్ లేవు. ఈ పాత ఏటీఎం వాళ్ళు రిప్లేస్ చేయాలా, కొత్త ఏటీఎం ఇన్స్టాల్ చేయాలని వాళ్ళకి రిటర్న్గా నోటీస్ కూడా ఇచ్చారు. వాళ్ళ హెడ్ ఆఫీస్తో మ్యాటర్ టేకప్ చేస్తారు అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఆల్రెడీ దే హ్యావ్ టేకన్ ద కరెక్టివ్ మెజర్స్. యాక్సిస్ బ్యాంక్, స్పెషలీ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు దే హ్యావ్
done the connecting all these ATM with the call center in Mumbai. Axis Bank ATM లో ఎవరైనా ఏమైనా చేస్తే ఇమ్మీడియట్లీ ముంబైలో ఉన్న కాల్ సెంటర్కి కాల్ పోతున్నాయి. ఆ ముంబై కాల్ సెంటర్ తరఫున మా డయల్ 100కి అలర్ట్ వస్తున్నాయి. విదిన్ 5 minutes మా పెట్రోల్ మొబైల్, మా బ్లూ కోట్ వాళ్ళు అక్కడికి చేరి ఇమ్మీడియట్ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 10 to 15 కేసెస్లో ఏటీఎం బ్రేక్ అయిన కేసెస్లో రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మాత్రం ఇక్కడ ఈ పాత ఏటీఎంస్ ఎక్కడ ఉన్నాయి? ఈ పాత ఏటీఎంకి ఈ హర్యానా, స్పెషల్లీ హర్యానా, రాజస్థాన్ ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన గ్యాంగ్స్ వచ్చి ఈ పాత ఏటీఎం పక్క రేకీ చేసి టార్గెట్ చేస్తున్నారు. ఐసోలేషన్ ప్రాంతంలో ఎక్కడ కెమెరాలో లేవు, ఆ ప్రాంతంలో ఉన్న ఏటీఎంస్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. మనము ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ బ్యాంక్ మేనేజర్స్కి కొన్ని నోటీసెస్ పంపిస్తున్నారు. దాంట్లో ఇదే ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిప్లేస్ ఓల్డ్ ఏటీఎం విత్ ద న్యూ ఏటీఎం హ్యావింగ్ అలారం సిస్టమ్. సెకండ్లీ ఇన్స్టాల్ సీసీటీవీ కెమెరా ఇన్ ద సరౌండింగ్ ఆఫ్ దట్ ఏటీఎం. థర్డ్ థింగ్, వాచ్మన్ పెట్టాలా. ఎక్కడ మీ పాత ఏటీఎం ఉంది, కెమెరా కూడా లేవు, పక్క వాచ్మన్ పెట్టండి. అండ్ అవర్ పోలీస్ విల్ డెఫినెట్లీ దే విల్ ఇంక్రీజ్ ఫర్దర్ పెట్రోలింగ్ ఇన్ సచ్ ఏరియాస్. ఇంకొకటి మనం చెప్పడం జరిగినాయి, వారంలో ఒకరోజు ఈ ఏటీఎంలో వాళ్ళు చాలా పెద్ద క్యాష్ అది డిపాజిట్ చేస్తున్నారు. అదే చేయకుండా ప్రతిరోజు కొంచెం కొంచెం అమౌంట్ ఎవ్రీడే మీరు డిపాజిట్ చేయండి అని అదే కూడా మన బ్యాంక్ మేనేజర్కి చెప్పారు. మనం చూస్తాము. ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ అవర్ ఇన్స్ట్రక్షన్, విల్ టేక్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. థ్యాంక్ యూ. Sir, with regard to Kisara MRO who died under suspicious condition, followed by one more person, did you find out what could be the possible reason for those two suicides? See, MRO died, I think, in Cherlapalli jail. This is a human right case, and there was a magisterial inquiry also. This not happen in outside actually. So that particular investigation is not with us. Okay. ACP Kushayguda is here right now. Shiv Kumar. ఎవరు చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ ఎవరి దగ్గర ఉంది? వాళ్ళు చేస్తున్నారు. That investigation is not interested to us. Okay. The internal అయింది అది పక్కా. there will be human right, National Human Rights Commission guideline, because it is coming under custodial death, his suicide. It is while he was in judicial custody, he has committed suicide, I think. Sir, about this conviction rate which you have mentioned in your note, this conviction rate you have mentioned as 75%. 51%. Okay, 51. 51. This conviction rate, you mean to say these are under all IPC offences, or have you included the Motor Vehicle Act cases, other petty cases, all those cases? Because I would like to say IPC conviction rate, if you can give us breakup of those offences, it would be better, sir. Normally when we say conviction rate, we think in the terms of IPC cases. Is this 51%? And you said total cases reported 2641, total UI cases beginning at the beginning of 2020 is 9006. What exactly is this 51%? See the conviction rate generally cases disposed by the court, Okay. which got convicted. Okay. Yeah. But these Disposed cases. So in that, two types of cases will be there: IPC cases and special laws, Yeah. local and special law cases, all together. But can you give us a breakup of the IPC cases conviction? See, IPC cases conviction, in that also grave case conviction is separate. Yeah, of course. So sir. grave case conviction, we are giving top priority to the grave cases actually. Yeah. We are monitoring trial for every grave case. Every grave case, witnesses are briefed
mock trial is conducted. But what is the conviction rate in those cases? That those cases conviction rate will be little higher. I will give that percentage. I am not having right now. Yeah. I will give that details also. On this booklet land order page, you said cases registered 919119, cases disposed 9149. Land order each zonal wise. How is it that cases disposed number is higher than the cases registered? In this booklet which you have given us. Old cases. Old. See, we have cases of 2010 will get convicted this year. Okay. So old cases which were pending trial, they may get convicted this year. Like we have life imprisonment in 2 cases of 2015. So since 2015 trial was pending, they got convicted this year. That number will not come in the crime register this year. Okay. Okay. Yeah, and one question, sir. What is the roadmap of Rachakonda police to reduce this road accident deaths? Because you have shown it as a lesser number of cases compared to the previous year. But this 3 months lockdown period also, if you go by that figure and add the average, it will come to something around 650. What exactly is your plan to bring down 530 deaths are also the big number? What exactly is your action plan to bring down those accidents? I'm not getting that. What are you asking? Road accidents. Okay, you are asking about road accidents, huh? Yeah. Even 530 deaths, though it's a reduced number, 530 deaths in road accidents, though it is lesser number compared to the previous year. Yes, sir. Still 500 deaths is a big figure. No, I agree with you. Yeah. Every day is a new day for us. There are many things which are not in our hand. I told you about 3E. Enforcement is one thing that we are doing regularly. Maybe without helmet, maybe drunken driving, maybe mobile talking and driving, maybe without seat belt and driving. In all such cases, there will be enforcement. But there will be road condition may be responsible, excess speed of the vehicle that may be responsible for causing the accident. So those factors also, regarding that, we are sensitizing people, creating awareness, conducting awareness program, how the accident happened, how it can be prevented. Similarly, we are increasing our response time as early as possible. 108 vehicle should reach the scene so that injured people, they can be saved. We can save their lives. Many times, if injured person is there in the accident, 108 vehicle is taking the time. Our petrol vehicle, petrol mobile, they have themselves have shifted the people to the nearest trauma center for getting the best treatment. That may be one reason for reducing the death after causing the accident. We are training our staff also, each and every staff, for giving the first aid, giving the CPR in the critical emergency condition to the injured people. So road accident prevention is one thing. Secondly, injured person should not die. For that, giving the first aid, giving the best treatment, that is the other thing. These two things we are doing that are in our hand. Regarding road engineering, we are coordinating with our stakeholder, RNB, Panchayat Raj, National Highway. Last week, our additional DCP, who is now in charge traffic, he has attended meeting with RNB Secretary, National Highway authorities, Panchayat Raj authorities. They have identified all the black spots where again and again accidents are occurring. The black spot treatment to prevent accident at this particular spot, that is also going on. So it's a long-term process. Within a single day, we can't stop all the accident. It's difficult. But I must appreciate our traffic people for bringing the death by 200 number compared to last year. So next year, let us see how many accidents we reduce. Especially, we have to
check the mechanical fitness of the vehicle, then the competence of the driver, whether the person who is driving, he is in the senses or not, he is having good driving skills or not, that is also important. And he is following traffic rules or not, that is also very, very important. We will continue our enforcement, we will continue our awareness programs. More than 500 awareness programs last year, our traffic people have conducted. We will continue it. And same time, we will continue engineering work with the help of other stakeholders. Sir, Srinath here, sir. Yeah, Srinath. Yes. Sir, you have highlighted some conviction cases of this year, including that Chetty gang highlighted by media. What is the status of Naeem case, sir? It's been quite a long Yeah, see, time. Naeem cases, so far trial not started in Naeem cases. That also we are monitoring. In some cases, few cases, still they are in the final stage now, charge sheet being filed in those cases, and we are monitoring these cases in Bongiri Yadadri, our Nalgonda court. It is taking little time there in Nalgonda district court because some vacancies of judges there and number of cases are high. Sir, any new cases of Rohingya, sir, who have found with sensitive documents? See, Rohingya cases, just last week we have arrested 2 Rohingyas. Last week, 2 Rohingyas were arrested for illegally coming to this area without any document. Cases are booked under Foreigners Act. They are remanded. Sir, after the jail term, One minute. See, now what is happening, Bangladesh has started sending Rohingyas to one island. Because of that, what has been brought to our notice, that there may be movement of some more people from Bangladesh Rohingya to our state as well as in other places of country. So we are vigilant. So far, 4,500 Rohingyas who are staying in our jurisdiction, we have taken their biometrics, we have done their iris, their entire data is with us. In the proforma provided by Ministry of Home Affairs, some new Rohingyas who came from other part of our country, regarding them, and biometric is pending. So that work is also now being undertaken by our ACP cell, SHO Balapur. Within next 10 days, we are going to complete that work also. So far, we registered 66 cases against Rohingyas. 2 cases ended in conviction also, where they got convicted for 2 years for fake documents. Whenever any of them coming to advance notice, we are taking legal action as per law against them. sir, in this Rohingyas case, after finishing their jail term, will you deport them, sir? See, we can't deport them directly because there are no such instructions. Hello. Sir, Kamal sir, NTV.
సార్ ఈ ఎక్సైజ్ అధికారులకు ఉప్పల్ ఎక్సైజ్ వాళ్ళకు గంజాయి పట్టుబడింది, 200 కిలోల గంజాయి. అందులో బొంత రాజు అనే వ్యక్తి ఉనసలీపురం, అబ్దుల్లాపురమెట్టు ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఆ రికార్డులో ఉంది. ఎంతకాలంగా అంటే మన రికార్డులో లేడా అతను? హైదరాబాద్ సిటీ మొత్తం అతను సప్లై చేస్తున్నాడు అనేది కూడా వాళ్ళు పెట్టారు, అంటే మన నోటీస్లో ఉందా లేదా? ఒకటి సార్. రెండో ప్రశ్న సార్, కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి మన కమిషనరేట్లో ఏదైనా మీరు నిబంధనలు పెడుతున్నారా? అసలు అనుమతులు ఇస్తున్నారా లేదా? ఇప్పుడు ఈ కొత్త సంవత్సర సెలబ్రేషన్ గురించి ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు దే హ్యావ్ డినైడ్ ఆల్ సచ్ గ్యాదరింగ్స్, పర్మిషన్ టు ఆల్ సచ్ గ్యాదరింగ్స్. మనకు కోవిడ్ గైడ్ లైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కోవిడ్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. సో వీ విల్ ఫాలో ఆల్ దోస్ గైడ్ లైన్స్. Mostly in a day or two, all the 3 commissioners, Hyderabad, Cyberabad, Rachkonda, will have a meeting also with other stakeholders, like excise department is there, tourism department is there, and GHMC is there. We will discuss together, then we will come to the common consensus regarding the do's and don'ts on the New Year day. సార్ షరీఫ్ సార్ V6 నుంచి సార్, చైతన్యపురి లిమిట్స్లో నోటిఫైడ్ మార్కెట్ గడ్డియానారం మార్కెట్ హ్యూజ్ ఆఫ్ టర్న్ ఓవర్ నడుస్తూ ఉంటుంది. అక్కడ రిపీటెడ్గా అఫెన్సెస్ జరుగుతున్నాయి. ఏకంగా ఒక మర్డర్ రిపోర్ట్ అయింది. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోవట్లేదు. ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అంటూ ఏర్పడుతుంది అనే విషయం అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు సార్. అది మీ నోటీస్లో ఉందా? అసలు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తీసేసుకుంటున్నారు అక్కడ యాక్షన్స్? గడ్డియానారం ఫ్రూట్ మార్కెట్లో లాస్ట్ ఇయర్ నేను స్వయంగా వచ్చి అప్పుడు సీసీటీవీ కెమెరా అక్కడ మొత్తం మార్కెట్లో ఇప్పుడు సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఉంది. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ నుంచి అది సూపర్వైజ్ చేస్తున్నారు. ఈ మర్డర్ కేసు మొన్న ఏమైంది, ఆ మర్డర్ కేసులో కూడా ఈ వ్యక్తి ఎవరికి మర్డర్ అయింది ఆ వ్యక్తి అంతకుముందు అదే పోలీస్ స్టేషన్లో హీ వాజ్ కాట్ ఫర్ డ్రంకన్ బ్రాల్. హిజ్ రీడింగ్ వాజ్ ఐ థింక్ 450 రీడింగ్ వచ్చినాయి. తర్వాత ఆయన చుట్టాలు వచ్చి ఆయన తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడ మార్కెట్ బయట అది గొడవ అయింది. వాళ్ళ పాత డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాళ్ళని కూడా ఇప్పుడు మన వాళ్ళు అరెస్ట్ చేశారు, లిగరైజ్ చేస్తారు. అది ఈరోజు బహుశా అది కస్టడీలో ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు. టుడే దే విల్ బి రిమాండెడ్. ఈ గడ్డియానారం సంబంధి ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు ఇఫ్ యూ క్యాన్ గివ్ మీ ఇన్ రైటింగ్, డెఫినెట్లీ విల్ వర్క్ ఆన్ దాట్ టు మేక్ దట్ మార్కెట్ మోర్ సెక్యూర్. మీ అందరికీ తెలుసు ఈ ఫ్రూట్ మార్కెట్ అంతకుముందు షిఫ్ట్ అయింది అక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో. మాత్రం అది అక్కడ కొన్ని ఇష్యూ వలన లాజిస్టిక్ కావచ్చు, వేరే ఇష్యూ, మళ్ళీ ఈ హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చినాయి. మళ్ళీ ఆ మార్కెట్ ఇదే ప్రాంతానికి షిఫ్ట్ అయినాయి. సో కొన్ని ఇష్యూస్ ఆర్ దేర్ వేర్ నాట్ ఓన్లీ పోలీస్ బట్ అక్కడ ఉన్న ఆ సొసైటీ కావచ్చు, అక్కడ ఉన్న ఈ వెజిటబుల్ వెండర్స్ కావచ్చు, అందరి మధ్యలో సమన్వయం అవసరం ఉంది. డెఫినెట్లీ విల్ వర్క్ ఆన్ దాట్. థ్యాంక్ యూ సార్. సునీల్ సార్, 10 TV. సార్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సందర్భంగా ఎంతమందిపై కేసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎంతమందిపై కేసులు నమోదు చేశారు? చైతన్యపూర్లో లాఠీచార్జ్ కూడా జరిగింది. అక్కడ సంబంధించినటువంటి పూర్తి అంటే ఎంతమంది మీద ఈ కేసులు నమోదు చేశారు సార్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్? మా దగ్గర ఇప్పుడు రెడీమేడ్గా లేదు ఎన్ని కేసెస్ అయినాయి మొత్తం. మాత్రం ఈ చైతన్యపురి సంబంధి ఇమీడియట్లీ కేసెస్ రిజిస్టర్ జరిగినాయి. ఆ కేసెస్ ఫైనల్ కూడా చేస్తున్నాయి ఇవాళ. డిసిపి ఎల్బీ నగర్ ఉన్నా డీటెయిల్స్ ఉన్నా లేదా? ఓకే. ఈ వారం 10 రోజుల్లో చైతన్యపురి కేసు కూడా వాళ్ళు ఫైనలైజ్ చేస్తున్నారు. No cases of election will keep pending. Will immediately finalize all the cases. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఎక్కడెక్కడ నేరాలు జరిగినాయి, విల్ ఫైనలైజ్ ఆల్ ద కేసెస్. సార్, నేను శేఖర్ ఐ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ మహిళలకు సంబంధించి 2020లో కేసులు ఎక్కువ 11% ఇంక్రీజ్ అయినట్టు మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. రీజన్ ఏంటి అని మనం అనుకోవచ్చు.
రెండోది ఏంటి అంటే 2020లో రాచకొండ లిమిట్స్ మొత్తంలో కూడా ప్రతి ఇష్యూస్లో లార్జ్ కేసెస్ అన్నది బుక్ అవుతూ ఉన్నాయి. ప్రతి ఇష్యూ ఏ ఇష్యూ తీసుకున్నా కూడా గతంతో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ లార్జ్ కేసెస్ బుక్ అయ్యాయి. ఎందుకు రీజన్ అది? ఈ 2020లో నేను అంతకుముందు చెప్పారు, లాక్డౌన్ పీరియడ్ మార్చ్ ఎండింగ్ తర్వాత ఏప్రిల్ మే ఆ నెలలో సైబర్ క్రైమ్ తప్ప మిగతా వేరే హెడ్స్లో పోలీస్ స్టేషన్కి చాలా కేసెస్ అది రిపోర్ట్ కాలే. ఈ మహిళల హెడ్ సంబంధి చాలా కేసెస్ ఇప్పుడు మా కౌన్సిలింగ్ సెంటర్లో కౌన్సిలింగ్ సక్సెస్ కాలే, అప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది మన పోలీస్ స్టేషన్లో. అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. సిటీమ్స్ అది ఇండిపెండెంట్గా అక్కడ వాళ్ళని హెల్ప్ చేస్తున్నారు. అక్కడ అది సిటీమ్స్ ఐడెంటిఫై చేసిన కేసెస్ సోమోటో కేసెస్ కూడా ఉన్నాయి, దాంట్లో కొన్ని ఆ కేసెస్ కూడా ఉన్నాయి. తర్వాత ఈ మహిళల సంబంధి కేసెస్ ఈ పెరగడం అంతే, మహిళలు నిర్భయంగా ముందుకి వచ్చి మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. అదే వీఆర్ టేకింగ్ ఇట్ పాజిటివ్లీ, వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ నెగటివ్లీ. ఆ కేసెస్ ఇప్పుడు లాజికల్ కన్క్లూజన్కి తీసుకెళ్ళి దాంట్లో పక్కా శిక్ష పడినట్లు మన పక్కా చూస్తాము. విల్ నాట్ టాలరేట్ ఎనీ crime against women. That is our policy. So all the cases registered regarding the women, regarding the children, we will ensure that these cases will end in conviction. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రవీణ్ కలవల ఏబిఎన్ సార్. అయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువగా ఈ ఏటీఎం చోరీలు అనేవి జరుగుతున్నాయి. అంటే ఈ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువగా వాళ్ళు టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అంటే నైట్ మనం పెట్రోలింగ్ వ్యవస్థ అనేది నిఘా లోపం ఉంది అనుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది సార్? ఈ కమిషనరేట్ పరిధిలో ఎక్కడెక్కడ ఏటీఎం థెఫ్ట్ జరిగినాయి, దాంట్లో 2 కేసెస్, ఈ మధ్యలో జరిగిన వనస్థలిపురం కేసు, ఈ మధ్యలో జరిగిన అబ్దుల్లాపూర్ మెట్ కేసు, ఈ 2 కేసెస్ మాకు ఇంపార్టెంట్. 2 కేసెస్ కూడా మన డిటెక్ట్ చేశారు. వనస్థలిపురం కేసులో ఆల్రెడీ 4 అరెస్ట్ చేస్తూ 30 lakhs వర్త్ ప్రాపర్టీ కూడా రికవర్ అయింది. ఆ కేసులో ఇంకా హర్యానా గ్యాంగ్ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మా రాచకొండ అంతే ఈ సెమీ అర్బన్ ఏరియా, మార్మూర్ ఏరియా ఎక్కువ ఉంది, పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. మా పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ కూడా చాలా పెద్ద ఉంది. సో అక్కడ ఈ మార్మూర్ ప్రాంతంలో ఉన్న ఏటీఎంస్ కావచ్చు అని పెట్రోలింగ్ వాళ్ళు పెట్రోలింగ్ అది వన్స్ కానీ ట్వైస్ వెళ్తారు. 24/7 ఆ ఏటీఎం ముందు పెట్రోలింగ్ చేయడం కష్టం కదా. సో దాని సంబంధి బ్యాంక్ యాజమాన్యానికి మనము ఆల్రెడీ నోటీస్ ఇచ్చాము. మీరు కొత్త ఏటీఎం పెట్టండి, అలారం సిస్టమ్ పెట్టండి, ఇంకో కెమెరాలో పెట్టండి, వాచ్మెన్ పెట్టండి. ఇంకా ఆ ఇన్స్ట్రక్షన్స్ కొంతమంది క్యారీ చేయలేదు. సో అలాంటి ఐసోలేటెడ్ ఏటీఎంస్ని ఈ కొంతమంది దుండగలు టార్గెట్ చేస్తున్నారు. తర్వాత మనము అరెస్ట్ చేసిన ఏటీఎం థెఫ్ట్ కేసెస్లో వ్యక్తులు మనం చూస్తే కొంతమంది మందు తాగి ఉన్నారు, కొంతమంది రాయితో ఏటీఎం మీద రాయి కొట్టి ఆ డబ్బు కోసం ప్రయత్నం చేశారు. అలారం ఇమ్మీడియట్ అలర్ట్ అయింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళని అలర్ట్ చేశారు. అట్లా కూడా ఉన్నాయి. కొంతమంది ఈ లాక్డౌన్ పీరియడ్లో డబ్బు లేవు, సో ఏటీఎంలో డబ్బు దొరుకుతున్నాయి, సో ఏమైనా స్క్రూ డ్రైవర్ తీసుకొని అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. అదే కూడా మొన్న రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు మనం. సో ఈ మీ అందరికీ తెలుసు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, డబ్బు లేవు ఇప్పుడు పబ్లిక్ దగ్గర. ఈ కొంతమంది ఇప్పుడు మందు తాగి కానీ అది అటెంప్ట్ చేస్తారు. వి కాంట్ 100% కంట్రోల్ చేయడం కష్టం. మా ప్రయత్నం మాత్రం పక్కా ఉంటుంది. ఆ కేసుని డిటెక్ట్ చేయడం, ఆ కేసులో పక్కా అరెస్ట్ చేయడం, అది ఆ కేసులో పక్కా కన్విక్షన్ కోసం ప్రయత్నం చేయడం పక్కా చేస్తాము. బ్యాంక్ వాళ్ళతో ఇంకా పర్సూ చేస్తారు. ఈ వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలా దాని సంబంధి ఇంకా అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు 3:30 వీ హ్యావ్ అవర్ డీజీపీ సార్ annual online crime meeting. We also have now the lunch ready. So any question is there,
we can meet during the lunch session. We can discuss during the lunch. Thank you. ఇప్పుడు ఒక్క నిమిషం అండి. కమమరేషన్ డే సందర్భంగా సుమారు 1185 మందికి బ్లడ్ డొనేషన్ చేసినందుకు గాను ఆనరబుల్ గవర్నర్ గారి నుంచి సర్టిఫికేట్స్ అందాయి. వాళ్ళలో